5 days to go for elections. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈగో ఇన్ పాలిటిక్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వీలైనంత ఎక్కువగా షేర్ చేయడానికి ట్రై చేయండి, మీ స్టోరీస్ లో పెట్టడానికి ట్రై చేయండి. సో ఈగో ఇన్ పాలిటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని పర్టికులర్ గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, పాలిటిక్స్ లో కంటే ముందు మన ఇండియన్ సొసైటీలో, ప్రపంచంలోని అనేక సొసైటీలో లాగానే ఇండియన్ సొసైటీ కూడా విపరీతమైన హ్యూజ్ ఈగో ఉండేటువంటి సొసైటీ. ఈగో ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్ గా రెస్పెక్ట్ లేకపోవడం నుంచి వస్తుంది. మనం ఒక అల్లానో, ఒక జీసస్నో, ఒక రాముణ్ణో, ఒక వేరే మతానికి సంబంధించినటువంటి దేవుణ్ణో, అవసరం లేనటువంటి వాళ్ళని విపరీతంగా రెస్పెక్ట్ ఇచ్చేస్తాం, ఓవర్ గా పూజించేస్తాం. కానీ మన పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళు సొసైటీలో మనతో పాటు ఉండేవాళ్ళు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, అసలు రెస్పెక్ట్ అనేది ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ ఒక కొడుకుతోనో కూతురుతోనో ఒక పని చేయమని చెప్పాడు, కార్ క్లీన్ చేయమని చెప్పాడు. ఆ కొడుకో కూతురో కొంచెం టైం తీసుకుని క్లీన్ చేస్తాం అన్నారు, లేదా చేయమని చెప్పారు. ఆ తండ్రి తీసుకోలేడు దాన్ని. ఇది చాలా రేర్ గా ఉంటది ప్రపంచంలో, చాలా చోట్ల ఉన్నా కూడా అన్ని దేశాల్లో ఉండదు ఇట్లా. వాళ్ళు అంత ఈగోయిస్టిక్ గా తీసుకోరు దాన్ని. ఈ తండ్రి వెంటనే లేదా తల్లి అయినా ఎలా తీసేసుకుంటారంటే, నా ఇంట్లో ఉంటున్నాడు, నేను చెప్పిన పని చేయకపోవడం ఏంటి, నేను ఇచ్చినటువంటి డబ్బుతో బతుకుతున్నాడు, నేను ఇచ్చిన డబ్బుతో ఎదుగుతున్నాడు అనే ఒక ఈగో అనేది వెంటనే హర్ట్ అయిపోతుంది మనకి. సో ఒక హ్యూజ్ ఈగోయిస్టిక్ సొసైటీలోంచి వస్తున్న మనం దాన్ని, అంటే కన్న కొడుకు కూతురు విషయంలోనే తల్లిదండ్రి అట్లా ఉంటే, రేపొద్దున ఇదే పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళైనా అట్లాగే బిహేవ్ చేస్తారు 90% మళ్ళీ. సో ఇట్లా కంటిన్యూ అవుతున్నటువంటి ఈగోయిస్టిక్ మెంటాలిటీ ఉన్న ఈ జనాలు ఈ హ్యూజ్ ఈగో ఏదైతే ఉందో అది పాలిటిక్స్ లో కూడా మనోళ్ళు అప్లై చేస్తారు. చేసినప్పుడు సొసైటీకి లేదా ఇండియన్ సిస్టమ్ కి జరిగేటువంటి నష్టాలేంటి? మనోళ్లే ఉండాలి, మన కులం వాడే ఉండాలి, మన రిలీజియన్ వాడు లేదా మన ప్రాంతం వాడు లేదా మనకి తెలిసిన వాడు లేదా మన చుట్టమైన వాడు మాత్రమే అధికారంలో ఉండాలి అనేటువంటి ఈగో మనోళ్ళకి విపరీతంగా ఉంటది. దానివల్ల అనేక అనర్థాలు, వాళ్ళు చేసిన ప్రతి పనికిమాలిన పని మనం రాత్రి పగలు డిఫెండ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు చేసిన ఒకే ఒక మంచి ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా 95% చెడు చేస్తాడు, 5% మంచి చేస్తాడు. ఈ 5% మంచిని మనం జీవితాంతం అదే చెప్పుకుంటూ 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 బతకాలి. దానివల్ల మన ఇష్యూ హైలైట్ ఏంటంటే, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది, మన ఇష్యూస్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. పావర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రోడ్లు కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇట్లా 100 సమస్యలు ఉంటాయి దేశానికి. అవన్నీ కూడా కంప్లీట్ గా రిలీజియన్ కి సంబంధించిన ఈగో వల్ల, క్యాస్ట్ కి సంబంధించిన మనకున్న ఈగో వల్ల, మనకు వాడు తెలిసిన వాడు అవటం వల్ల, మన చుట్టం అవటం వల్ల, ఈగో కేవలం అహంకారం, మన వాడే ఉండాలి, మన కులం వాడే రూల్ చేస్తుండాలి, మన మతం వాడే రూల్ చేస్తూ ఉండాలన్న ఒక మెయిన్ కాన్సెప్ట్ ని వాళ్ళు ఓట్ బ్యాంక్ గా అద్భుతంగా మార్చుకోగలుగుతారు. మనమేమో ఇట్లాంటి ఈగోలతో బతికేటువంటి సిచ్యువేషన్ లోకి నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటాం. ఇంకొక రీజన్ అంటే, డెకేడ్స్ నుంచి ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఒక పార్టీని. ఎట్లా ఉంటుందంటే, ఫ్యామిలీస్ లో డిస్కషన్స్, మా తాతగారు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి కూడా పర్టికులర్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు, సో ఇంకా నువ్వు కూడా దానికే సపోర్ట్ చేయాలి అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అకౌంటబిలిటీని కానీ, సమాజం ఎట్లా ఉంటుంది, ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ చెప్పకుండా బలానా వాడు గెలవాలరా, ఆడు గెలిస్తేనే మనకి పని అవుతుంది అనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. పని ఏం అవదు నిజానికి, వీళ్ళ అహంకారం గెలుస్తుంది. వీళ్ళ అహంకారంతో పాటు వాడికి సంబంధించిన వాళ్ళు గెలవడం వల్ల ఏమైనా చిన్న చిన్న పనులు అవ్వచ్చు అంతే. వల్ల సిస్టమ్ లో ఉండే, ఇప్పుడు మనం ఎవరినైతే పిల్లల్ని అట్లా తయారు చేసామో వాళ్ళే ఈ సిస్టమ్ లోకి వెళ్తారు. ఏ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలోకి ఒక ఐఏఎస్ గాను, ఒక చిన్న ఏదైనా ఒక పోస్ట్ లో ఒక పోస్ట్ మ్యాన్ గా అయినా వెళ్ళొచ్చు. సో ఆ పొజిషన్ లో పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఉండి వాళ్ళకి సంబంధించిన వాడికి సపోర్ట్ గా పనిచేయడం వల్ల, లేకపోతే వాడిని సపోర్ట్ చేసుకుంటూ బతకడం వల్ల సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అవ్వడానికి బిగ్గెస్ట్ ఈగో అనేది మెయిన్ ప్రాబ్లమ్ గా ఒక రోజు డెఫినెట్లీ ఎరేజ్ అవుతూ ఉంటది. మన పూర్వీకులు చాలా గొప్పగా బతికారని ఆ మాటలు చెప్పడం, ఏ మతమైనా అవ్వచ్చు, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఇంకొక మతమైనా కూడా, వీడి మధ్య కాలంలో గడిచిన 20 ఏళ్ళుగా వస్తున్న డిస్కషన్స్ ఇవి. మన ముస్లిమ్స్ చాలా గొప్పగా బతికారు, ఇండియన్ రూల్ చేశారు, మన హిందువులు ఒకప్పుడు పాలించేవారు, మన క్రిస్టియన్లు ఒకప్పుడు వాళ్ళ చేతిలోనే ప్రపంచం ఉంది. ఈ రకమైనటువంటి ఎప్పుడో జరిగిపోయినవి నిజాలు అబద్ధాలు, మాకు సంబంధం లేని, మాకు అవసరం లేని హిస్టరీ అంతా పట్టుకొచ్చి మాలో మేం గొప్ప 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 అనేటువంటి ఒక థింగ్ ని ఇన్స్టిల్ చేయడం వల్ల దాన్ని ఏం చేస్తారంటే, ఈ జనరేషన్ వాళ్ళు వంకగా వాడుకుంటున్నారు. ఇది ఒక వంక అయిపోతుంది. తర్వాత జనరేషన్స్ కానీ మా జనరేషన్ అప్పటికి ఏమైపోతుందంటే, మనం ఎదగలేకపోవడానికి ఇది వంక అనమాట, వేరే వాళ్ళు మనల్ని తొక్కేశారనమాట. సో మన వైపు నుంచి నిలబడే వాడిని మనం గెలిపించుకోవాలన్నమాట. అంతే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అంటే ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పరు. మీకు నాగాసాకి ఎట్లా బైక్ వచ్చింది, ఒక పెద్ద అటామిక్ బాంబ్ ఇష్యూస్ తర్వాత హిరోషిమా ఎట్లా ఎదిగింది, లేకపోతే ఇంకొకటి ఇండియాలోనే కూడా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి. ఇలాంటివి చెప్పకుండా కంప్లీట్ గా ఒకప్పుడు మనం చాలా గొప్పగా బతికాం, కానీ ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఇలా చేశారు, అందువల్ల మన జీవితాలు ఇట్లా అయ్యాయి, అది మళ్ళీ సరవ్వాలంటే బలానా వాడిని గెలిపించాలని తప్ప, అది మళ్ళీ సరవ్వాలి అంటే దానికి ఉండేటువంటి ఒక సొల్యూషన్, దానికి సంబంధించినటువంటి అంశాల గురించి పిల్లలకు కానీ రానున్న జనరేషన్స్ కానీ చెప్పడం అనేది తగ్గిపోయింది. అసలు కంప్లీట్ దాని గురించి ఎవరు మాట్లాడట్లా. ఇక్కడ ఈగో వేరు, ప్రైడ్ వేరు.
నా ప్రాంతం వాళ్ళో, నా కుటుంబం వాళ్ళో, నా కులం వాళ్ళో, నా మతం వాళ్ళో ఏదో ఎప్పుడో సాధించారు అంటే ఖచ్చితంగా గర్వపడాలి మనం. ఒక భారతీయుడు నాసాకు సంబంధించి ఏదైనా చేశాడంటే, లేకపోతే ఎక్కడో పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యాడంటే డెఫినైట్‌లీ గర్వపడతాం. గర్వం వేరు, ఈగో వేరు. మన అహంకారం కింద దాన్ని తీసుకొని దాని మీదే కూర్చొని రాత్రి పగలు చేయడం కాదు. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. ఖచ్చితంగా దాని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. దాంట్లోంచి మనం నేర్చుకొని ఎదగాలి. కానీ దాన్ని ఈగోగా తీసుకొని, దాని మీదే పట్టుకొని, దాని గురించే రాత్రి పగలు ఆర్గ్యుమెంట్లు చేసి, వాడు ఒక్కడినే బేస్ చేసుకొని ఇండియా అంతా గొప్ప అంటే, ఇండియా నుంచి వచ్చే ఒక బ్యాడ్ పర్సన్ బేస్ చేసుకొని ఇండియా అంతా చెడ్డ అన్నట్టు ఉంటది ఆ లాజిక్. ఇంకొకటి మనోళ్ళు బాగా అలవాటు చేసేదేంటంటే, పక్కనోళ్ళ మీద ప్రతీదీ తోసేయడం. ఇప్పుడు ఇండియాలో ఏమన్నా ప్రాబ్లమ్ అయిందనుకోండి, అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీజేపీ తోస్తది. లేకపోతే అప్పట్లో వాజ్పేయి టైంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ తోస్తది. లేకపోతే చంద్రబాబు టైం గురించి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ టైం గురించి చంద్రబాబు నాయుడు తోసడం. ఇట్లా అప్పట్లో ఏదో జరిగింది. దానివల్ల ఈ రోజు మన జీవితాలు ఇట్లా అయ్యాయి తప్ప లేదంటే చాలా అద్భుతంగా ఉండేవాళ్ళం అని. ఎక్కడి వరకు వెళ్ళిపోద్దంటే ఇది, అప్పట్లో పాకిస్తాన్ మీద తోసేయొచ్చు. అప్పట్లో నెహ్రూ ఏదో చేసాడని తోసేయొచ్చు. అప్పట్లో అద్వానీ ఏదో చేసాడని తోసేయొచ్చు. ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా ఏమి దొరకట్లేదు. ఛాన్సే లేదు ఇక అంటే ఫైనల్‌గా బ్రిటిషర్లు అప్పట్లో పాలించారు ఒక 100 సంవత్సరాల క్రితం. 70 సంవత్సరాల క్రితం. అప్పటి విషయాన్ని ఎత్తుకొచ్చి ఓకే. అప్పుడు ఇట్లా చేశారు బ్రిటిషర్లు. అందువల్లే ఇట్లా జరిగింది అనేసి ఒక వంకని వెతుక్కునే పరిస్థితుల్ని, అందులోంచి మన ఇగోని సృష్టించేటువంటి సిట్యుయేషన్స్‌ని మనకు క్రియేట్ చేస్తున్నారు ఈళ్ళు. ఏ మూల కూడా ఇన్‌స్పిరేషన్‌ని తీసుకునే పరిస్థితి ఉండదు. అత్యంత ఎనిమీ కంట్రీ అయిన పాకిస్తాన్ నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు మనం ఇన్‌స్పిరేషన్ కొన్ని అంశాల్లో తీసుకోవచ్చు. కొన్ని అంశాల్లో పాకిస్తాన్ అంత, చైనా అంత వరస్ట్‌గా ఉండకూడదురా బాబు మనం అని నేర్చుకోవచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితిని అలవాటు చేయకుండా పాకిస్తాన్ ఏం చేసినా తప్పే, లేదా చైనా ఏం చేసినా తప్పే, లేకపోతే ఒక నచ్చని లీడర్ ఏం చేసినా తప్పే, మనకి జగన్ నచ్చలేదు, జగన్ ఏం చేసినా తప్పే, చంద్రబాబు నచ్చలేదంటే ఆయన ఏం చేసినా తప్పే అనే ఒక రాంగ్ పెర్స్పెక్టివ్‌ని రానున్న జనరేషన్స్‌లో విపరీతంగా ఎక్కిస్తున్నారు. దానికి ఇలాంటి ఇలాంటి అంశాలే రానున్న భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తీసుకురాబోతున్నాయి. చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురాబోతున్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్‌లో వాళ్ళంతా వాళ్ళ మతం అంత గొప్పది, వాళ్ళ దేవుడు అంత గొప్పోడు ఎవ్వడు లేడు అనేటువంటి ఒక డిజాస్టర్స్ కాన్సెప్ట్ ఇది. ఈ ఇగోకి బేసే మీరు నమ్మేటువంటి దేవుడు. ఆ దేవుడు, మనం నమ్మే దేవుడు అంత గొప్ప దేవుడు ఎవ్వడూ లేడు అని మూర్ఖంగా నమ్మటం, మన హోలీ బుక్ అంత గొప్పది ఏదీ లేదని మూర్ఖంగా నమ్మటం, అవతల వాళ్ళు చెప్పేవన్నీ తప్పులని నమ్మటం. అంటే రేషనల్ థింకింగ్ అని చంపేసి ఇర్రేషనల్ థింకింగ్, ఒక లాజిక్‌గా, సెన్సిబుల్‌గా పిల్లలు గాని, భవిష్యత్తు గాని ముందు వీళ్ళు ఆలోచించి సస్తేగా ఆలోచించకుండా మనం చిన్నప్పటి నుంచి నమ్ముతున్నటువంటి ఆ దేవుడే గొప్ప, ఆ పుస్తకమే గొప్ప అనే ఒక మూర్ఖపు థింగ్‌లో ఉంచేయటం వల్ల అది ఇగోగా మారిపోయి ఈరోజు అవతల వాడు ఏం చెప్పినా అది తప్పే అనే ఒక రాంగ్ పెర్స్పెక్టివ్‌లోకి భవిష్యత్ తరాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పటి వరకు చెప్పుకుంది ఓటర్స్‌కి సంబంధించినటువంటి ఇగో ఉంటే దేశం పరిస్థితి. ఇప్పుడు లీడర్స్. లీడర్స్ మనం మనం సామాన్యులం. సామాన్యులకే ఇంత ఇగో ఉంటే మావోడు అది ఇది అని అనుకుంటే మనం ఆల్రెడీ నెత్తిన పెట్టుకుంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా, ఎంపీగా అయ్యి లేదా పోలీసు లేదా అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్‌లో బిగ్ పొజిషన్‌లో ఉండి సెల్యూట్లు తీసుకుంటూ, దండలేయించుకుంటూ, చప్పట్లు కొట్టించుకుంటూ, దండం పెట్టించుకుంటూ, భజన చేయించుకుంటూ అనేక ప్రివిలేజ్‌లు ఒక ఎమ్మెల్యే, ఎంపీయో లేదా పోలీస్ క్యాడర్‌లో ఒక టాప్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఎంత ప్రివిలేజ్ అనుభవిస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సరే అటెన్షన్ ఉంటది. వాళ్ళకి సంబంధించి అన్ని పనులు వెంట వెంటనే చేసేయాలని జనం ఇదైపోతుంటారు. సో, మనలాంటి సామాన్యులే అంత ఈగోయిస్టిక్‌గా బతుకుతుంటే ఆల్రెడీ అంత ప్రివిలేజ్ అనుభవిస్తున్నోళ్ళు వాళ్ళకి ఇంకెంత ఈగో ఉంటది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటది. వాళ్ళ ఈగో ఎట్లా అయిద్దంటే మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్న ఫాదర్ సంబంధించిన కాన్సెప్ట్ లాగా ఒక హౌసింగ్ ప్రొవైడ్ చేసిన ఫాదర్‌కి ఆ రకమైనటువంటి ఈగో ఉంటదని మనం చెప్పుకున్నాం గదా! అట్లాగా వా అతనికే అంత ఉంటే ఒక ఇంటికి సంబంధించి అన్ని చూసుకునేవాడికి నాకెంత ఉండాలి అనేటువంటి పొజిషన్‌కొచ్చేస్తాడు ఎమ్మెల్యే లేదా ఎంపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ అట్లా వచ్చిన తర్వాత ప్రజలని పూర్తిగా బానిసల్లాగా చూసే తత్వంలోనే ఉంటాడు. ఎవరన్నా క్వెషన్ చేస్తే ఏమాత్రం కూడా తీసుకోలేడు. విపరీతమైన ఇగోని హర్ట్ చేస్తది. ఒక క్రిటిసిజంని తీసుకోలేడు. ఒక క్వెషన్‌ని తీసుకోలేడు. ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడడాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేడు. నేను కాబట్టి మీకు ఇదంతా చేస్తున్నా అని వాళ్ళని గెలిపించింది మన బాధ్యత. ఇలా చేయడమే ఆళ్ళ పనే. దాని గురించి గెలిపించాం. అది మర్చిపోయి నేను కాబట్టి చేస్తున్నాను అనేటువంటి ఒక ఇగోలో బతికే పొజిషన్‌కి లీడర్‌లను తీసుకొస్తున్నాం. మనమే చేస్తున్నాం ఇదంతా గూడా. సో, కులాన్ని, మతాన్ని ఇంత నెత్తిన పెట్టుకున్న మన పైన ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, నన్ను ఎమ్మెల్యేగా గాని, ఎంపీగా గాని, సీఎంగా గాని, పీఎంగా గాని మీరు చేయకపోతే మన కులానికి లేదా మన మతానికి, మన ప్రాంతానికి చాలా చాలా డేంజర్ అవుతుంది. అవతలి వాళ్ళందరూ మన పక్షాన్ని కంప్లీట్‌గా ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనే ఒక కొత్త భయాన్ని విపరీతంగా ఇన్‌స్టిల్ చేసి, ఏ మతం వ్యక్తి అయినా ఇన్‌స్టిల్ చేసి, దాన్ని మన ఇగోగా మార్చి తద్వారా దాన్ని ఓట్లుగా మార్చుకోగలుగుతూ ఉంటాడు అటువంటి వ్యక్తి. ఆల్రెడీ మనకు లోపల ఈ రకమైనటువంటి క్యాస్ట్ ఫీలింగ్, రిలిజియన్ ఫీలింగ్, రీజియన్ ఫీలింగ్ ఉంటాయి. వాటిల్ని అత్యంత అద్భుతంగా ఈ ఇగో పాలిటిక్స్ ప్లే చేసి ఓట్లుగా మార్చుకునేటువంటి పరిస్థితులు నడుస్తూ ఉంటాయి ఈ దేశంలో.